హలో ప్రభాస్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో సలార్ 2 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది భయ్య. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఒకవేళ మీరు ప్రభాస్కి నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మీరు ఏ నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కించిన సలార్ ఫలితం విషయంలో నీల్ అయితే అంత ప్రశాంతంగా లేరు భయ్య. సినిమా విజయం సాధించినా సరే ఆ విజయం సరిపోదని వసూలు పరంగా ప్రశాంత్ నీల్ అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రశాంత్ నీల్ టార్గెట్ 1000 కోట్ల పైగానే, కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల నుంచి 700 కోట్ల మధ్య సాధించింది. ఈ సినిమా కోసం ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేస్తారు. సినిమా బడ్జెట్ మాత్రమే 300 కోట్లు. సో సలార్ పార్ట్ 1కి వచ్చిన లెక్కలన్నీ బ్యాలెన్స్ చేస్తూ సలార్ పార్ట్ 2 ఏకంగా 2000 కోట్లు కలెక్ట్ చేసే విధంగా మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ విషయంలో కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. స్టోరీ అర్థం కాలేదని ఫస్ట్ షో చూసిన వాళ్ళందరూ గట్టిగా చెప్పారు. ఇక రెండో పార్ట్ విషయంలో అలాంటి వాటికి తావివ్వకుండా పక్కాగా ప్లాన్ చేసి దిగుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. ప్రభాస్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండడం, అంతేకాకుండా ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవడంతో పట్టాలెక్కేది ఎప్పుడని అభిమానులు అయితే గట్టిగా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సలార్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చే అవకాశం ఉంది. స్పెషల్ అనౌన్స్మెంట్ పేరుతో ఫ్యాన్స్ కిక్కిచ్చే విషయం చెప్పాలని భావిస్తున్నారంట. మరి కిక్కిచ్చే అప్డేట్ ఏంటో చూడాలి. మరి సినిమా లాంచింగ్ డేటా లేదా రిలీజ్ డేటా ఇలాంటివి ఏదైనా చెబుతారా, మరో కొత్త విషయం ముందుకు తెస్తారా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని ఓంబెల్ ఫిల్మ్స్ అయితే భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.